హలో అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అండ్ అలాగే బిగినర్స్ కూడా కొంతమంది చెప్తున్నారు, నేను ఫస్ట్ టైం సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను, మొహం అంతా మొటిమలు వచ్చేసాయి, లైక్ స్కిన్ అంతా బ్లాక్గా అయిపోతుందని చెప్పేసి. సో బిగినర్స్ కూడా ఎలాంటి సన్ స్క్రీన్స్ తీసుకోవాలి అండ్ అలాగే కొన్ని రకాల సన్ స్క్రీన్స్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు తీసుకోవాలి అనేది చెప్తానండి. అయితే మనం ఏదైనా స్కిన్ కేర్ ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. మన స్కిన్ టైప్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోకుండా మనకి సూట్ కాని ప్రోడక్ట్ యూజ్ చేసామంటే గ్రీజీగా ఆయిలీగా అనిపించి ఇంకా స్వెటింగ్ ఎక్కువ రావడం, ఇరిటేటింగ్గా అనిపించడం, దురద పుట్టడం, మంట పుట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకే ఫస్ట్ ప్రాపర్గా మన స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకుంటే మన ప్రోడక్ట్ కూడా ఈజీగా చూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో మన స్కిన్ టైప్ ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. Like, comment, and subscribe. ముందుగా నేను చెప్పబోయే సన్ స్క్రీన్స్ డాట్&కీ. ఈ డాట్&కీ సన్ స్క్రీన్స్ అనేవి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ డాట్&కీ సన్ స్క్రీన్స్లో నేను 3 టైప్ సన్ స్క్రీన్స్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూటబుల్ అవుతాయి అనేది చెప్తాను. అయితే ఫస్ట్ నేను చెప్పబోయే సన్ స్క్రీన్ ఏంటి అంటే విటమిన్ సి ప్లస్ ఈ సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ క్రీమ్ టెక్చర్ మనకి లిక్విడ్ ఫ్లూయిడ్లా ఉంటుంది, స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ నాన్ గ్రీజీ నాన్ స్టిక్కీ అనమాట. అంతేకాకుండా మనకి మొబైల్స్ ల్యాప్టాప్స్ అవి ఎక్కువ చూడడం వలన మనకి వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది మన ఫేస్ పైన పడుతుంది కదా, ఆ లైట్ మన ఫేస్ పైన పడి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ గ్లాసీ లుక్ కూడా ఇస్తుంది అనమాట. ఇది ఆల్ స్కిన్ టైప్ అండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మరో సన్ స్క్రీన్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే సన్ స్క్రీన్ డాట్&కీలో ఇంకో సన్ స్క్రీన్ అండి. ఈ సన్ స్క్రీన్ మనకి మ్యాంగో D10 జెల్ సన్ స్క్రీన్ అండి. ఇది మనకి ఆయిల్ ఫ్రీ ఇస్తుంది అనమాట. అండ్ అంటే మన స్కిన్ పైన ఎక్కువ ఆయిలీగా జిడ్డుగా అనిపించకుండా ఆయిల్ అయితే తీసేస్తుంది. అండ్ అలాగే మనకి పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, మన స్కిన్ పైన డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది, అలాగే మన స్కిన్ పైన ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. ముఖ్యంగా మనకి సన్ స్క్రీన్ అనేది ఏంటి అంటే సన్కి మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ అంతా ట్యాన్ పట్టేస్తుంది కదా, సో అలా ట్యాన్ పట్టకుండా మనకి సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే మనం సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ట్యాన్ అనేది రెగ్యులర్గా మనకి కొంచెం కొంచెంగా ట్యాన్ అనేది వచ్చేసి అది పిగ్మెంటేషన్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో దాని నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ సన్ స్క్రీన్ అనేది ఏంటంటే ఓన్లీ మనకి సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దాని నుంచి ప్రొటెక్ట్ చేయడమే కాదు, పొల్యూషన్ నుంచి డస్ట్ నుంచి కూడా సన్ ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ సన్ స్క్రీన్ మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ ఈ 3 టైప్ స్కిన్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది. మనం నెక్స్ట్ చూడబోయే సన్ స్క్రీన్ ఇది కూడా డాట్&కీలోదండి. మనకి వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్ అనమాట. ఇది మనకి దీనిలో హైలరోనిక్ యాసిడ్ ఉంటుంది, స్కిన్ డ్రై అయిపోకుండా మాయిశ్చరైజింగ్ చేస్తుంది అండ్ అలాగే మనకి అప్లై చేసిన వెంటనే ఇన్స్టెంట్లీగా కూల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ లైట్ వెయిట్ జెల్ బేస్లో వస్తుంది. ఇది ఆల్ స్కిన్ టైప్ అని ఇచ్చారు, బట్ ముఖ్యంగా ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆయిల్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు అప్లై చేస్తే ఏంటంటే వాళ్ళకి స్కిన్లో ఈజీగా వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది, మళ్ళీ స్కిన్ పైన టచ్ చేస్తే వెంటనే డ్రైగా అనిపిస్తుంది అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చూడబోయే సన్ స్క్రీన్ డెర్మాకోలో హైలరోనిక్ యాసిడ్ అక్వాజెల్. ఈ సన్ స్క్రీన్ ఏంటి అంటే మనకి స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఈ సన్ స్క్రీన్ స్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి, యాక్నీ ఉన్న వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ ఈ స్కిన్ టైప్ వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ అనేది బాగుంది. అండ్ యూజ్ చేసిన వాళ్ళు కూడా రివ్యూ బాగుందని చెప్తున్నారు. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ సన్ స్క్రీన్ ట్రై చేయాలి. మనం నెక్స్ట్ తెలుసుకోబోయే సన్ స్క్రీన్ ఏంటి అంటే మినిమలిస్ట్. ఈ సన్ స్క్రీన్ క్రీమ్ టెక్చర్ అనేది మనకి లైట్ వెయిట్ ఉంటుంది, స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ అలాగే మనకి ఈ సన్ స్క్రీన్లో మల్టీ విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. దాని వలన మన స్కిన్ అనేది మంచి బూస్టింగ్ అవుతుంది, మంచి బ్రైట్నింగ్ అనిపిస్తుంది. ఇది ఆల్ స్కిన్ టైప్ అనమాట, ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న సన్ స్క్రీన్ డీకాన్స్ట్రక్ట్. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మనకి క్రీమ్ టెక్చర్ అనేది జెల్ బేస్లో ఉంటుందండి, స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఈ సన్ స్క్రీన్ అనేది మనకి ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది. సో ఎవరైనా యూజ్ చేస్తుంటే ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అయితే జెల్ బేస్లో కాబట్టి వాళ్ళకి ఆయిలీగా గ్రీజీగా అలా అనిపించదు అనమాట.
కొత్తగా సన్ స్క్రీన్ యూజ్ చేసే వాళ్ళు కొంతమంది మొటిమలు వస్తున్నాయి సన్ స్క్రీన్ వాడుతుంటే స్కిన్ అంతా బ్లాక్గా అయిపోతుంది అని చెప్తున్నారు కదండి. స్టార్టింగ్ సన్ స్క్రీన్ యూజ్ చేసే వాళ్ళకి కొంతమందికి ఆ మొటిమలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయంటే మనకి సన్ స్క్రీన్స్లో ఫ్రేగ్రెన్స్ కోసమో లేదా కలర్ కోసమో కొన్ని కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారు. అయితే స్కిన్ కేర్ అలవాటు లేని స్కిన్ పైన ఆ కెమికల్ అనేది మనం కెమికల్స్ ఉన్న సన్ స్క్రీన్ అనేది ఒక్కసారిగా అప్లై చేస్తే మన స్కిన్ అనేది సపోర్ట్ చేయదు. ముందుగా మనకి స్కిన్ కేర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మన స్కిన్కి కొంచెం స్కిన్ కేర్ అనేది అలవాటు చేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు కెమికల్ లేనివి హెర్బల్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే అలాంటివి ఫస్ట్ ట్రై చేస్తే మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు. సన్ స్క్రీన్ ఫస్ట్ టైం యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి బిగినర్స్కి అయితే డాక్టర్ సెట్స్ ఈ సన్ స్క్రీన్ అయితే మనకి మంచి ప్రోడక్ట్ అండి. సో ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ సన్ స్క్రీన్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకి జోవిస్ అనే హెర్బల్ ప్రోడక్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. దానిలో మనకి చాలా టైప్స్ ఉంటాయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి అన్ని రకాలు ఉంటాయన్నమాట. జెల్ బేసు, అలాగే టింటెడ్ బేసు, లిక్విడ్ బేసు, క్రీమ్ బేస్ అన్నీ ఉంటాయి. సో మీ స్కిన్ టైప్ని బట్టి మనం సన్ స్క్రీన్ తీసుకుంటే ఈజీగా ఉంటుందా. అండ్ మీరు ఆన్లైన్లో తీసుకునే దానికంటే బిగినర్స్ ఏంటి అంటే మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకుంటే మీకు స్కిన్ పైన ఒకసారి వాళ్ళు క్రీమ్ అప్లై చేసి చూపిస్తారు. మీకు అప్పుడు టెక్స్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. అంటే మనకి ఏదైనా సన్ స్క్రీన్ పడలేదు అనుకోండి, సన్ స్క్రీన్ కానీ ఏదైనా స్కిన్ కేర్ సీరం కానీ క్రీమ్ కానీ అప్లై చేసినప్పుడు ఇరిటేటింగ్గా దురదగా మంటగా అనిపిస్తే అది మనకి సూటబుల్ అవ్వలేదన్నమాట. సో మీరు బిగినర్స్ అయితే స్టోర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని స్కిన్ పైన వాళ్ళు చెక్ చేసి ఇస్తారు కాబట్టి మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సన్ స్క్రీన్ చూపిస్తున్నానండి మీకు. ఇది క్వెంచ్ అనమాట. బ్రాండ్ నేమ్ వచ్చేసి క్వెంచ్. మనకి కొరియన్ బ్రాండ్. దీనిలో కూడా మనకి ఫ్రేగ్రెన్స్ కోసం కానీ కలర్ కోసం కానీ ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయరనమాట. మనకి దీనిలో 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి లైక్ దీనిలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్, ఫ్లవర్స్, షీడ్స్, లీవ్స్ ఇలాంటివన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి హెర్బల్ ప్రోడక్ట్స్ ఒకసారి ట్రై చేయండి. సో కొన్ని రకాల సన్ స్క్రీన్స్ కోసం అయితే ఈరోజు తెలుసుకున్నారు కదండి. మీరు ఇంకేదైనా ప్రోడక్ట్ కోసం తెలుసుకోవాలనుకున్నా లేదా అండ్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది కదా. మీరు పెట్టే కామెంట్ కానీ మీరు వీడియో షేర్ చేయడం వలన కానీ ఏంటంటే ఇంకొంతమంది తెలుసుకుంటారనమాట. అండ్ మన ఛానల్కి కూడా చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ మీ అభిప్రాయాన్ని అయితే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.